వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. ఇగో తెలంగాణలో హలో సార్ అడ్మిషన్ తీసుకుంటారా? మీ పిల్లలు జాయిన్ చేస్తే ఫీజులో భారీ రాయితీ. 10th స్టూడెంట్స్ తల్లిదండ్రులకు ఇంటర్ కాలేజీల ఫోన్లు, ప్రైవేట్ ప్రభుత్వ స్కూళ్ల నుంచి నంబర్ల సేకరణ, డిస్కౌంట్ల పేరుతో గాలం వేసే ప్రయత్నం, 10వ తరగతి పరీక్షలు పూర్తి కాక ముందుకే అడ్మిషన్ దందా, చర్యలు తీసుకోవడంలో అధికారుల విఫలం. తెలంగాణ రాష్ట్రంలో గత 26 సంవత్సరాల నుంచి సుమారు 2 సంవత్సరాల నుంచి ఈ అడ్మిషన్ దందా అనేది చాలా తీవ్ర రూపం దాల్చింది. ఇప్పుడు కాదు, అక్టోబర్ సెప్టెంబర్ నుంచే వీళ్ళు ఏదో కార్పొరేట్ స్కూల్ కాలేజీలు ఉన్నాయో ఈ కార్పొరేట్ కాలేజీల యాజమాన్యం పిఆర్ఓలను పెట్టుకొని తెలంగాణలో అన్ని ప్రైవేట్ స్కూళ్ళు ప్రభుత్వ స్కూళ్ళకు పోయి 10th క్లాస్ పిల్లల డేటా ఫోన్ నంబరు తీసుకొని వాళ్ళకు ప్రతిరోజు ఫోన్ చేయడం. సార్ మా చైతన్య స్కూల్లో అడ్మిషన్లు అయిపోతున్నాయి, కొన్నే ఉన్నాయి. మా నారాయణ స్కూల్ అడ్మిషన్లు అయిపోతున్నాయి. మీ పిల్లలు డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, ఈ ఐఏఎస్ కావాలన్నా, ఐపీఎస్ కావాలన్నా, ఉన్నత లక్ష్యం సాధించాలంటే మా కాలేజీలో చదువుకుంటే ఖచ్చితంగా మీ కొడుకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి పేద ప్రజల తల్లిదండ్రులను, అదేవిధంగా తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజానికాన్ని ఈ కార్పొరేట్ కాలేజీలు మోసం చేస్తున్నాయి. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, నేను తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వచ్చింది? నీళ్లు, నిధులు, నియామకాలు ఏమని అండి? కాలేజీలు చైతన్య కాలేజీలు ఇవని, నారాయణ కాలేజీలు ఇవని, ఇవన్నీ హైదరాబాద్లో ఉన్నటువంటి మల్లారెడ్డి కాలేజీలు కానీ తెలంగాణలో ఉన్న 70% మొత్తం స్కూళ్ళు కాలేజీలు మొత్తము ఆంధ్ర వాళ్ళయే. తెలంగాణ ప్రజల రక్త మాంసాలను దోచుకుంటుంది ఈ కార్పొరేట్ స్కూల్ కాలేజీలు కదా. దీనిపై తక్షణమే తెలంగాణ గవర్నమెంట్ స్పందించి స్కూళ్ళ మీద, కాలేజీల మీద కమిటీ వేయాలి, ఒక సిట్ వేయాలి. ఫీజు ఎంత అండి? ఇంటర్ ఫస్ట్ 2 లక్షలా? ఏ నుంచి కడతారండి? అందులో ఏసీకి 2 లక్షలు, నాన్ ఏసీకి 1,80,000, దోబీ వేరే, పుస్తకాలు వేరే, అన్ని వేరే. డబ్బులైనా చెట్లకు కాస్తాయా? మీ లెక్క ఎమ్మెల్యే లాగా, ఎంపీ లాగా, మంత్రులాగా పేద ప్రజలు ఉన్న 100 కోట్లు స్కామ్ చేసిరా, కబ్జా చేసిరా, గవర్నమెంట్ భూములు గుంజుకున్నారా, కాంట్రాక్టర్ ఉన్నాయా, బిజినెస్ ఉన్నాయా? ఏమున్నాయి? ఎందుకంటే ఫీజు వాళ్ళు కొంచెమైనా రాజకీయ నాయకులకు సిగ్గుశరం ఉండొద్దా? ఇప్పుడు మీ దగ్గర ఉన్నోళ్ళు 2 లక్షలు కాదు 10 లక్షలు కడతారు. మీరు ఒక వ్యవసాయం చేసుకుంటుంటే ఎకరం జాబ్ ఉంటుంది, 2 ఎకరాల జాబ్ ఉంటుంది. ఒక కొడుకు బిడ్డ, వాడు బిడ్డ పెళ్లి ఏం చేస్తాడు? కొడుకు లోపిస్తాడండి. అంటే పేద ప్రజలు ఎప్పుడు పేద ప్రజగానే మీరిపోవాలి. ఒక పేదని కొడుకు వాడు మళ్ళీ అదే 2 ఎకరాలు వ్యవసాయం చేసుకోవాలి, బాయికాడు పోవాలి, ఖాళీ టైంలో 100 రోజుల కూలి పనికి పోవాలి, ఇంట్లో ఉండాలి. అంటే ఈ పేద ప్రజలకు ఈ ఉన్నత విద్య అనేది అవసరం లేదా? అంటే పేద ప్రజలు చదువుకుంటే రాజకీయంగా చైతన్యం అయితే మమ్మల్ని నిలదీస్తారు, గల్లా పట్టుకుని నిలదీస్తారు, ఓటు ఎందుకు వేయాలని అడుగుతారు. మీరు చేసేటువంటి ఏదైతే స్కామ్లు, స్కీమ్లు ఉన్నాయో అంత బయట పెట్టి ఒక వ్యతిరేకత అనేది వస్తుందని చెప్పి ఈ పేద ప్రజలకు అందరి ద్రాక్షగా మిగిలిపోయింది ఈ కార్పొరేట్ వైద్యం కానీ, కార్పొరేట్ విద్య కానీ. దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వము తక్షణమే స్పందించి తెలంగాణలో ఉన్న ఏ కార్పొరేట్ కాలేజీలో చదువుకున్నా కూడా మినిమం ఫీజు 50,000. అది చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ఎస్ఆర్ కావచ్చు, ఏ స్కూల్ అయినా, ఏ కాలేజ్ అయినా సరే. ఎందుకంటే లక్షలు పుణ్యానికి డబ్బులు పుణ్యానికి వస్తాయా? ఇప్పుడు మీరు విద్యాశాఖ ఏం చేస్తుందండి? విద్య ఇప్పుడు దీని తప్పు మొత్తం ప్రభుత్వ యంత్రాంగానిది. నేను బరాబర్ చెప్తున్నా, కొంచెమైనా ప్రభుత్వ ఉద్యోగులకు కొంచెమైనా సిగ్గు తెచ్చుకోండి. మీరు మీకంటే నెలకు 1,00,000, 2 లక్షలు శాలరీ వస్తుందండి. మీ పిల్లల్ని చదివిస్తారు, రాజకీయ నాయకులు 100 కోట్లు 1000 కోట్లు మూస్తారు, వాళ్ళు చదివిస్తారు. పేద ప్రజల సంగతి ఏంటండి మరి? అంటే డబ్బున్నవాడే చదువుకునేటువంటి అర్హత ఉంటుంది, డబ్బు లేని వ్యక్తి చదువుకునే అర్హత లేదా? తక్షణమే తెలంగాణ ప్రభుత్వం సీరియస్ తీసుకొని ఈ కార్పొరేట్ స్కూళ్ళ మీద, కార్యాలయం మీద గట్టి చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము